హాయ్ హాయ్ వెల్కమ్ టు దీవెన ఛానల్. అందరూ బాగున్నారా పిల్లలు? ఈరోజు మనం తల జుట్టు ఊడిపోకుండా కొబ్బరి నూనెలో కొన్ని రకాలు వేసుకుని కాసుకుందాం. అది చూద్దాంరా. ఇవి గిన్నెలో ఉన్నాయి. ఏంటంటే ఒట్టి వేర్లు, భావనాలు అంటారు. అవి షాపుల్లో అమ్ముతారు. కొబ్బరి నూనెకి కాసుకుని సంబంధించి అడిగితే వాళ్ళు ఇస్తారు. అది అందులో ఉన్నాయి మెంతులు, వట్టి వేర్లు, భావనాలు, ఇంకా ఏ కొమ్ముల్లో కూడా ఉన్నారా అన్నీ. అవి తీసుకుని కొబ్బరి నూనెలో కొంచెం తడిపి నానబెట్టాను నేను మధ్యాహ్నం. ఇప్పుడైతే నా దొడ్లో ఉన్న ఆకులు అయితే చూపిస్తాను. మన పెరట్లో ఉన్నాయి. ఇవి మందారం ఆకులమ్మ. ఇది గోరింతాకు, ఇది షీకాయ ఆకు. తలకి షీకాయ చాలా మంచిది కదా, ఆకులు అన్నమాట ఇవి. ఈ ఆకులు అయితే కరివేపాకు. అసలు కరివేపాకు తలకే కాదు, బాడీకే కాదు, దేనికైనా కూడా చాలా మంచిదిరా ఇది. తర్వాత మందార పువ్వులు అమ్మాయి. ఈ మందార పువ్వులు ఇవన్నీ వేసి మనం కొబ్బరి నూనె కాసుకుందాము. ఇప్పుడు మనం బౌల్లో ఉన్న ఇవన్నీ కూడా గ్యాస్ మీద పెట్టి వెలిగిస్తున్నానమ్మా. నేను కొబ్బరి నూనె ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది జుట్టు కుదుళ్ళకి పట్టేలాగా మనం పట్టించుకుంటే జుట్టు రాలిపోకుండా ఉంటుందిరా. నా మనవరాలకి ఇలా కాసి పెడతా ఉంటాను నేను. మీరు కూడా ఫాలో అవుతారు నా ట్రిప్నని చూపిస్తున్నాను. తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుందారా. ఫస్ట్ నేను గోరింతాకు వేస్తున్నానమ్మా. ఇందులో కడిగి పెట్టుకున్నాను గోరింతాకు. తర్వాత మందార ఆకులు, ఇది గోరింతాకే. తర్వాత ఇవి షీకాయ ఆకులు. షీకాయ ఆకులు అందరికీ దొరకపోవచ్చు. ఇవి నా దొడ్లో ఉన్నాయని వేసానమ్మా. ఇవి మందార పువ్వులు. ఇవి కరివేపాకు చాలా ఇంపార్టెంట్ ఈ నూనెలోను. తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నానమ్మా. నూనె బాగా ఎక్కువ పోసేయలేదు. ఇంగ్రీడియంట్స్లో రసం దిగేలాగా తక్కువ నూనె వేసాను, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసాను. ఇది ఉసిరిపప్పు. ఏంటంటే ఉసిరికాయలు చిన్న ముక్కల కింద కోసి ఎండబెట్టుకున్నాను నేను. ఉప్పు అది లేకుండా ఎండబెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసి కాస్తానన్నమాట. మనం ఒక పావు గంట అరగంట సేపు బాగా మరిగించుకున్నాక ఈ నూనె మీకు చూపిస్తాను నేను. చూసారా పిల్లలు, ఇది ఎలా మరుగుతుందో. బాగా ఆకులు కరకరలాడేలాగా చూసారా ఎలాగంటున్నాయో. బాగా వేగిపోయినాయి. ఇలా వేగాలి. అప్పుడు వీటిల్లో ఉన్న సారం అంతా కూడా బయటకు వస్తుంది అన్నమాట. మన జుట్టుకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది కదా, దాన్ని తగ్గించుకోవాలంటే మనం ఇలాంటి కొన్ని రకాలు చేసుకుని ఓ సీసాలో పోసుకుని వాడుకోండి అమ్మ. ఇది డైరెక్ట్గా పెట్టుకున్నా బాగుంటుంది. లేకపోతే ఈ ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్, మామూలు ఆయిల్ కలుపుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా ఫాలో అవ్వండిరా. కొంచెం మీకు చదువుకునే పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా కూడా ఇప్పుడు జుట్టు సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి మీరు దయచేసి దీన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి, లైకులు కొట్టండి. నేను మీ అమ్మని అనుకోండి. మీరంతా నా పిల్లలనే మీకు నేను ఇది చూపిస్తున్నాను. నేనున్నా లేకపోయినా ఇవన్నీ కూడా దీవెన ఛానల్లో అమ్మ పెట్టింది అని మీకు గుర్తుండిపోవాలిరా. ఇప్పుడు ఎలాగా కాగిపోయి అన్నీ ఇలా పొడివైపోతున్నాయి. ఇలా కాసుకోవాలి. ఇందులో సారం అంతా కూడా ఇప్పుడు ఈ ఆయిల్లోకి వచ్చేసింది. మనం ఈ ఆయిల్ని
చూడండి, ఇదిగో ఈ ఆయిల్ని మనం ఇప్పుడు ఒక బాటిల్లో పోసుకుందాం. చూసారా ఆయిల్ ఎంత థిక్నెస్గా వచ్చిందో? మనం ఇందులో కొంచెం ఆయిల్ కలుపుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మంచిదే. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం మామూలు నూనె యాడ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి.